అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన పీగన్నవరం మండలం బెల్లంపూడి, ఆదిమూల వారిపాలెం, అలాగే తాడాల వారిపాలెంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అమలాపురం పార్లమెంటు టీడీపీ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మథూర్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతలు, అలాగే కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గిడ్డి సత్యనారాయణ. నేను ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు, అలాగే ఎంపీ గారిది సైకిల్ గుర్తు. ఈ రెండు గుర్తుల మీద ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించారు. అమ్మా నన్ను గుర్తుపడతా? గిడ్డి మనిషి కొడుకునే. ఇక నేను ఎమ్మెల్యే అభ్యర్థిని, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తున్నది. అలాగే ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి గారు సైకిల్ గుర్తు. ఈ రెండు గుర్తుల మీద ఓటేసి ఆశీర్వదించారు. గుర్తొచ్చారా లేదా? నా పేరు గిడ్డి సత్యనారాయణ. ఇలా చూడు నా పేరు గిడ్డి సత్యనారాయణ. గిడ్డి మనిషి కొడుకుని, ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి, గాజు గ్లాస్ అనే నీ కుటుంబం మీద దగ్గర నుంచి మనందరం నువ్వు అంతా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సైకిల్ గుర్తు మీద, గాజు గ్లాస్ గుర్తు మీద ఉద్యోగాలు వస్తే సమాజంలో మీరు మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరే 10 మందికి ఉపయోగపడతారు. అందుకని మీరు చదువుకుంటాకే అన్ని సదుపాయాలు నేను కల్పిస్తాను. మీరు మంచిగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలి. అలాగే ఎంపీ గారు గంటి హరీష్ మాధురి గారు, బాలయ్య గారి అబ్బాయి, సైకిల్ గుర్తు. ఈ రెండు గుర్తుల మీద మీరు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించారు. అమ్మా గుండు సరిపోయింది.